హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే రాఖీ పండుగ స్పెషల్ పాలకోవా అండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్. సో నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పాలకోవాని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. పాలని మీడియం ఫ్లేమ్లో మంచిగా కాగనివ్వాలండి. పాలు అనేవి ఒక 5 మినిట్స్ పాటు కాచుకున్నాక ఇందులోకి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే షుగర్ అంతా కరిగేదాకా మంచిగా కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. వీటిని ఇప్పుడు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అంతా కూడా. ఇలా ఇది అనేది ఒక కన్సిస్టెన్సీకి వస్తుందన్నమాట. మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. ఈ మిల్క్లో కలిసిపోయేటప్పుడే మనం కొంచెం కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. అదే డెసికేటెడ్ కోకోనట్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి, అంతా కలిసిపోయేలాగా. కొద్దిగా పేషెన్స్ ఉంటే సరిపోతుంది. ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. వితిన్ 10 to 15 మినిట్స్ అయిపోతుందండి ఈ స్వీట్. ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడే మనం ఒక స్పూన్ గీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండి. కాసేపటి తర్వాత మనకి మిక్చర్ అంతా ప్యాన్ వదులుతుందన్నమాట. మంచిగా ఉండలు లేకుండా చూడండి, ఈ విధంగా టెక్స్చర్లోకి వస్తుంది. మొత్తం ప్యాన్ వదులుతుందన్నమాట మిల్క్ అనేది. ఇలా మంచిగా థిక్ కన్సిస్టెన్సీకి రావాలి. చూడండి, నేను ఒక 10 మినిట్స్ పాటు కలుపుకుంటే నాకు ఈ విధంగా వచ్చేసింది. కావాలంటే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయలేదు. మనకి 10 మినిట్స్కి పిండి ఈ విధంగా అవుతుంది. తర్వాత మనం ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ని అమర్చుకొని దానిలోకి కొంచెం గీ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పావు మందం పిండిని తీసుకొని దీనిలోకి మన ఇష్టమైన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అంతా మనకి కోవాలో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. తర్వాత మిగిలిన పిండి ముద్దని ఇలా పరుచుకొని దాంట్లోకి ఈ కలర్ కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా మధ్యలోకి ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దీన్ని అంతటిని మంచిగా దగ్గరకు అనుకుంటూ రోల్ చేసుకోవాలన్నమాట. మిల్క్ పౌడర్, కోకోనట్ పౌడర్ ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం సింపుల్గా. రక్షాబంధన్ వస్తుంది కదండి, మన బ్రదర్స్కి ఇలా మనం ఇంట్లోనే కోవా రెడీ చేసి మనం పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోల్ చేసుకున్న వాటిని మనం ఫ్రీజర్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచేయాలి. సో తర్వాత కొంచెం గట్టి పడుతుంది అనమాట. తర్వాత చూసుకుంటూ ఇంచు మందం మనం కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో. ఈ విధంగా పెట్టి మనం 1 ఇంచ్ మందం కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా ఎమ్మీగా ఉన్నాయి పాలకోవాలు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, ఎంతో టేస్టీ పాలకోవా అయితే రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాకు మరిన్ని రెసిపీస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. Thank you for watching the video.